ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ప్రముఖ గాయని ఎస్ జానకి అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం జరగనున్నాయి. అభిమానులు ప్రజల సందర్శనార్థం సాయంత్రం 4 గంటల వరకు మైసూర్లోని మహారాజా కాలేజ్ గ్రౌండ్స్లో పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. ఇక సాయంత్రం కనియానహుండి గ్రామంలోని ఫామ్ హౌస్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. 6 దశాబ్దాల పాటు 20 భాషల్లో దాదాపు 50,000కు పైగా పాటలు పాడిన గానకోకిల ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో పుట్టారు. జానకి గుంటూరు జిల్లాలో జన్మించిన సిరిసిల్లలోనే తొలి అడుగులు మొదలయ్యాయి. చిన్నతనం నుంచి ఆమెకు సంగీతంపై విపరీతమైన ఆసక్తి ఉండేది. వేములవాడ దేవస్థానం వద్ద హరికథలు, ఇతర శాస్త్రీయ సంగీతం వినేవారు. 3 ఏళ్ల వయస్సు నుంచే పాటలు పాడడం ప్రారంభించారు. తన 9 ఏళ్ల వయస్సులో ఆమె తొలి ప్రదర్శనను కూడా సిరిసిల్లలోనే ఇచ్చారు. ఆ తర్వాత ఆమె కుటుంబం రాజమండ్రికి చేరింది. తర్వాత కొవ్వూరుకు చెందిన వారణాసి బలరామయ్య వద్ద పాటలు పాడడం నేర్చుకున్నారు. చదువుపై కంటే సినిమా పాటలపైనే ఆమెకు ఎక్కువ ఆసక్తి ఉండేది. ఎంత క్లిష్టమైన సినిమా పాట అయినా రేడియోలో వింటూ తిరిగి పాడేసేవారు. లతా మంగేష్కర్ పాటలు ఎక్కువగా పాడుతుండేవారు. రాజమండ్రిలో అప్పట్లో క్రాంతి కళామండలి సంఘం తరపున కచేరీలో సినిమా పాటలు పాడేవారు. దిగ్గజ గాయని ఎస్ జానకమ్మ మృతదేహాన్ని మైసూరులోని కాలేజ్ గ్రౌండ్స్లో అభిమానుల సందర్శనార్థం ఇక్కడ ఉంచారు. సాయంత్రం 4:30 గంటలకు ఆమె అంత్యక్రియలు కూడా జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం ఇచ్చేందుకు మనతో పాటు జిమ్ రవి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఆమె మృతితో సంగీత సినీ ప్రపంచానికి తీరని లోటుగా అభిమానులు చెబుతున్నారు. అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆమె ఆఖరి చూపు కోసం క్యూ లైన్లో నిలబడి ఉన్న పరిస్థితి ఉంది. ఆమె ఎప్పటి వరకు ఇక్కడ ఉంచుతారు? ఆమె అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లేండి? సార్, నేను ఈవినింగ్ మాకు తెలిసింది. సో కన్నడ ఇండస్ట్రీ తరపున నేను వచ్చాను ఇక్కడికి. సో నాకు కూడా అమ్మ బాగా తెలుసు. నేను నైట్ కూడా హాస్పిటల్లో ఉన్నాము. పొద్దున్నే ఇంట్లో విధి విధాన పూజలు అంతా చేశారు. జానకమ్మ మైసూర్ కాదు, కర్ణాటక కాదు, ఆంధ్ర కాదు, తమిళనాడు కాదు, ఇడీ విశ్వానికే పెద్ద అమ్మ అంటే తప్ప అయ్యలేదు. ఎందుకంటే 48,000 సాంగ్స్ అమ్మ పాడినారు. తర్వాత 20 లాంగ్వేజెస్లో అమ్మ తన కంఠసిరిని అంత పాటలు పాడారు. ఆమె జానకమ్మ ఇక్కడ సార్ ఎంతకాలంగా ఇక్కడ ఉంటున్నారు? మైసూరులోనే ఆమె ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఆమె అంత్యక్రియలు ఇక్కడే నిర్వహించాలని చెప్పి కూడా ఆమె ముందే చెప్పినట్టుగా కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆమె వీళ్ళు రాశారు, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే నేను సమాధి చేయాలని చెప్పి ఇక్కడ జాగ్రత్త కూడా చూసుకుంది. ఇక్కడే సెటిల్ అయిపోయి 10 ఇయర్స్ ఇక్కడ ఉంది. ఆమె అంత్యక్రియలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుంది? అంటే ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలన్నారు కదా. సో ఆమె ఏమి విల్లు రాసింది, ఆ విల్లు ప్రకారంగా జరగాలని రాసి పెట్టింది. ఎట్లా చేయాలా, ఏం చేయాలని అలాగే జరుగుతుంది. అలాగే ఏమీ ఎంత కూడా లోపం రాకుండా చూసుకొని అలాగే చేస్తారు. మన కర్ణాటక గవర్నమెంట్ కానీ, మన కర్ణాటక సినీ ఇండస్ట్రీ కానీ, పబ్లిక్ కానీ, ఫ్యాన్స్ కానీ అందరూ ఆమె జతలో ఉంటాము. ఆమె బాడీ మా జత లేదంటే ఆమె మనసు, ఆమె పాడిన సాంగ్స్ అన్నీ మా జతలో ఉన్నాయి. అందరూ వచ్చారు సార్. అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా మంది ఉన్నారు. గుంటూరు నుంచి వచ్చారు, తర్వాత విజయవాడ నుంచి వచ్చారు, తర్వాత హైదరాబాదు అందరూ వచ్చారు సార్. వాళ్ళు అంతా కూర్చున్నారు, వాళ్ళ సభ్యులన్నీ వచ్చారు సార్. మైసూరులోని కాలేజ్ గ్రౌండ్స్లో మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఆమెను భౌతిక గాయాన్ని సందర్శించేందుకు అభిమానుల కోసం ఇక్కడ ఉంచడం జరిగిందని చెప్పి సాయంత్రం 4 గంటలకు ఆమె కోరిక మేరకు ఆమె ఏదైతే చెప్పారో వీలునామా కూడా రాశారని చెప్పి కర్ణాటక సినీ ఇండస్ట్రీకి సంబంధించిన జిమ్ రవి చెప్తున్నారు. ఆమె కోరిక మేరకు కూడా ఫామ్ హౌస్లో ఈ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి ఋత్విక్, కేబిన్ ఆంధ్రజ్యోతి, మైసూరు నుంచి.